హాయ్ ఫ్రెండ్స్, జొరాసిక్ వరల్డ్ రీబర్త్ అంటే జొరాసిక్ వరల్డ్ మళ్ళీ పుట్టిందని అర్థం. స్కార్లెట్ జొహాన్సన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. డైనోసార్ల నుంచి డిఎన్ఏని బయటకు తీసి దాంతో కొన్ని వ్యాధులను నయం చేయడం కోసం ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ హీరోయిన్ని హైర్ చేసుకుంటుంది. సముద్రంలో ఉండే డైనోసార్లను పట్టుకోవడం కోసం హీరోయిన్ బయలుదేరుతుంది. అయితే అదే సముద్రంలో ఓ ఫ్యామిలీ ఇరుక్కుపోతుంది. వాళ్ళని కాపాడుతూ హీరోయిన్ టీం వాళ్ళని కాపాడుకుంటూ డైనోసార్ల నుంచి ఎలా బయటపడ్డారో అన్నదే సినిమా. ఫస్ట్లో ల్యాబ్లో చిన్న ర్యాపర్ వల్ల పెద్ద ప్రమాదం జరిగి చిక్కుకుపోయి సైంటిస్ట్ ఒక అతను డైనోసార్కి బలైపోతాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన విధ్వంసం చివరి వరకు ఉంటుంది. కాకపోతే భయంకరమైన డైనోసార్ల బదులు పూరీ పిండి లాంటి మొహం వేసుకున్న డైనోసార్ లాంటివి కనబడుతూ ఉంటాయి ఈ సినిమాలో. కొన్ని అయితే పక్షి ఆకారానికి దగ్గరగా ఉన్న డైనోసార్లు ఇవన్నీ బోర్ కొట్టిస్తాయి. అంత గొప్పగా అనిపించవు. ముక్కుతో కసకస కొట్టేసి రాళ్ళను పగలగొట్టేసి మనుషులను కచ్చకచ్చ నవిలేసి చంపేసే సీన్లు చాలా ఉంటాయి. అయితే ఇందులో ఒక చిన్న పిల్ల డైనోసార్, ఫ్రెండ్లీ డైనోసార్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు పిల్లోడు. అటువంటి డైనోసార్ చాలా క్యూట్గా ఉంది, ముద్దుగా ఉంది. అదేం పెద్ద చేయదు. సేమ్ స్పిల్బర్గ్ తీసిన సినిమాలో సీన్లే మళ్ళీ ఇందులో కూడా రిపీట్ అవుతాయి. క్లైమాక్స్లో ల్యాబ్లో ఇరుక్కోవడం, డైనోసార్ వెతుక్కుంటూ రావడం, వేరే డైనోసార్లు వచ్చి వాటిని చంపేయడం, ఇలాంటి సీన్లు కూడా ఉంటాయి. మనిషిని గాల్లో ఎగరేసి 2 ముక్కల కింద నవిలేసి ఇలాంటి షాట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ పాత సినిమాలు, పాత జొరాసిక్ వరల్డ్ సిరీస్లు చూసిన వాళ్ళకి కొత్తగా అనిపించవు. అయితే సముద్రంలో తీసిన షాట్ కానీ, డిఎన్ఏ కోసం పక్షి లాంటి డైనోసార్ గుడ్డు దగ్గరికి వెళ్ళే సన్నివేశం కానీ బాగా తీశారు. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ వర్క్ అయ్యాయి. సముద్రం లోపల ఉండే డైనోసార్ ఇవన్నీ ఓకే అనిపిస్తాయి. అయితే సూపర్గా అద్భుతంగా ఉంది ఈ సినిమా అని నేను చెప్పను. పర్వాలేదు, యావరేజ్గా ఉంది, ఒకసారి చూడొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం, స్కార్లెట్ జొహాన్సన్ కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, కలర్ కరెక్షన్ అదిరిపోతుంది, విజువల్ ఎఫెక్ట్స్ టాప్ ఉన్నాయని చెప్పొచ్చు. ముందు సిరీస్ ఎవరో చూడనట్లయితే ఈ సినిమాని చక్కగా చూడొచ్చు. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. తెలుగులో కూడా రిలీజ్ అయింది ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?